అందరికీ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఇది వచ్చేసి సాటర్డే ఈవినింగ్ బ్లాగ్. సండే మార్నింగ్ కూడా షూట్ చేశాను. ఇది వచ్చేసి పాత వాటర్ క్యాన్ కట్ అయిపోయిందండి, పగిలిపోయింది. దాన్ని కట్ చేసి ఒక మొక్క పెడతామనేసి ఇలా అయితే కట్ చేసి హోల్స్ పెట్టేసింది మా అక్క కూతురు. ఇదిగోండి, ఇదైతే నర్సరీ నుండి తెచ్చిన మట్టి అనమాట. ఇది హాఫ్ బ్యాగ్ వచ్చేసి, సగం బ్యాగ్ వచ్చేసి 70 రూపీస్ ఇచ్చారండి. వీడియో షూట్ చేస్తుంటే ట్రైప్యాడ్ కొంచెం ఇరిగిపోయింది. కొన్ని మొక్కలు నర్సరీ నుంచి గురువారం తెచ్చాను కదండి. అట్లే ఇంతకుముందు ఒక 2 వీక్స్ బ్యాక్ వచ్చేసి, మోస్ట్లీ 3 వీక్స్ బ్యాక్ వచ్చేసి మారేడు చెట్టు కూడా తెచ్చున్నాను. బిల్వపత్రం అంటాం కదా, ఆ చెట్టు తెచ్చున్నాను. అది కూడా అలానే ఉండిపోయింది, వాళ్ళు ఇచ్చిన మట్టిలోనే ఉండిపోయింది. సో వాటికి పాత బకెట్లు ఇంట్లో ఉన్నవి, అవి పెడదామనేసి అన్నిటికీ మట్టి ఎరువు కలుపుతున్నాం అన్నమాట. ఈ మొక్కలు ఎప్పుడు తెచ్చినా కానీ ఈ మొక్కల్ని తవ్వడం కానీ, ఎరువు పోసి మట్టి పోయడం కానీ అవన్నీ మా వారు, మా అక్క కూతురు చేస్తారు. వాళ్ళిద్దరే చేస్తారనమాట, వాళ్ళ పని ఇదంతా. సో మోస్ట్లీ నేనేం చేయనండి. ఎప్పుడు తెచ్చినా మొక్కలంటే మా హనీ కూడా బాగా ఇష్టము, ఎక్కువగా బాగా ఇంట్రెస్ట్గా చేస్తుంది. మా ఆయనకు కూడా బాగా ఇష్టం అండి. సో నాకైతే బాగా ఇష్టం, కానీ ఇండోర్ ప్లాంట్స్ అయితే ఎన్నిసార్లు పెట్టినా చచ్చిపోతున్నాయి. అది ఎందువలన అర్థం కాలేదండి. ఈవినింగ్ అంతా, ఆ రోజు సాటర్డే ఈవినింగ్ అనమాట, సండే పండుగ. సో ఈవినింగ్ వచ్చేసి ఇదంతా క్లీన్ చేద్దాం, మొత్తం చెట్లను నాటేసి ఫ్రంట్ సైడ్ అయితే ఎండ రావట్లేదు, ఫ్రంట్ బాల్కనీలో, బ్యాక్ బాల్కనీలో పెడతామనేసి అన్నీ తప్పేసి ఎరువు పోస్తున్నాము. ఇదిగోండి, శనివారం వ్రతం చేసుకున్నాను మార్నింగ్, సాయంత్రం కూడా దీపం అయితే ముట్టిస్తున్నాను. వాళ్ళు అక్కడ ఆ వర్క్ చేసుకుంటుంటే నేను వీడియో షూట్ చేశాను. మళ్ళీ ఇంకా లేట్ అయిపోతుంది అనేసి నేను వచ్చేసి ఇక్కడ ఈవినింగ్ 6:30 అవుతుంది, దీపం పెట్టేసుకున్నానండి. దీపం పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి వీడియో షూట్ చేశాను. ఇది వచ్చేసి తులసి మొక్క ఊరి నుంచి తెచ్చారండి, ఊరి నుంచి తెస్తే నాటుతున్నాము. ఇదైతే రోజా మొక్క అండి, కొత్త కుండి తీసుకొచ్చాము రోజా మొక్కకి. థర్స్డే తీసుకొచ్చాము కదా నర్సరీ నుంచి, 100 రూపీస్ పడిందండి ఆ మొక్క. ఈ కుండీలో పెట్టేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి తులసి మొక్కకు పాదులు తీస్తున్నాము. కుండీలో అయితే తెచ్చామండి దాన్ని. దీంట్లో ఎరువు మట్టి అంతా కలుపుతున్నారు. పిల్లలందరూ కూడా ఇంకా ఇక్కడే ఉండిపోయారు. ముందు పక్క బాల్కనీలో మొత్తం మట్టి ఎరువు అన్ని చెట్లకు పోసేసి మొక్కలన్నీ పెట్టేస్తున్నాము. తర్వాత వచ్చేసి నైట్కి ఇక్కడే ఉంచేసాము. తర్వాత మార్నింగ్, సండే మార్నింగ్ వచ్చేసి బ్యాక్ సైడ్ పెడతామనేసి అప్పటికే నైట్ అయిపోయింది, మోస్ట్లీ 7:30 అలా అయిపోయిందండి. ఇది కంప్లీట్ అయ్యేసరికి ఇది ఇంకోటి ఎక్స్ట్రా మొక్క తీసేసి వేరే దాంట్లో పెట్టాము. ఇందులో ధనియాలు వేస్తున్నాము. ఈ కుండ అండి, ఈ కుండకు హోల్స్ పెడుతున్నారండి. ఈ కుండ వచ్చేసి చాలా ఇయర్స్ బ్యాక్ మా ఇంట్లోనే ఉంది. సో దీనికి హోల్స్ పెట్టేసి ఇండోర్ ప్లాంట్స్, మనీ ప్లాంట్స్ పెడతామనేసి నేను మనీ ప్లాంట్ మొక్కలైతే ఈ నర్సరీలో తీసుకొచ్చాను. ఈ నర్సరీలో ఇందులో పెడదామనేసి నా దగ్గర 2 కుండలు ఉన్నాయన్నమాట. అందుకే మట్టి పోసేసి, నేను యాక్చువల్లీ ఒక మొక్కేని అనుకున్నాను, మా వారు తీసి 2 ఉన్నాయి అనేసి లోపు నేను 2 విడివిడిగా పెడితే 2 మొక్కలు అవుతాయి కదా అనేసి ఇలా అయితే పెట్టేస్తున్నాను. కుండకి హోల్స్ పెట్టేటప్పుడు వాటర్లో పెట్టి పెట్టాలండి, చాలా జాగ్రత్తగా పెట్టాలన్నమాట. డైరెక్ట్ మనం బయట చేసి పెట్టేసినామంటే ఏమవుతుందంటే పగిలిపోతుంది, కుండ మొత్తం చీలిపోతుంది. మాకైతే సాటర్డే ఈవినింగ్ చాలా టైం పట్టిందండి. వీళ్ళు ఈ వర్క్ అంతా చేసుకుంటుంటే నేను వంట చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇవ్వండి, అంతా ఇక్కడ పెట్టేసాము. బాల్కనీలో బ్యాక్ సైడ్ మార్నింగ్ పెడతామనేసి ఇక్కడ పెట్టేసి ఇక్కడంతా క్లీన్ చేసేసారు మా వారు, మా అక్క కూతురు ఇద్దరు, హనీ ఇద్దరు క్లీన్ చేసేసారనమాట. ఇవి మొక్కలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇదిగోండి, రాత్రికి వచ్చేసి ఈ మొక్కల పని అయిపోయిన తర్వాత భోంచేసాము. వేసిన తర్వాత స్వీట్ కార్న్ తీసుకొచ్చామండి.
100 రూపీస్కి 7 ఇచ్చారనమాట. బయటికి వెళ్ళున్నాము ఈరోజు. అవన్నీ ఒలుస్తున్నారు మార్నింగ్ గారెలు చేయమని. నైటే నేను అంతా క్లీన్ చేసుకొని గడప అంతా పూదించుకొని ముగ్గు కానీ పెట్టేసుకున్నానండి. మార్నింగ్ మళ్ళీ లేట్ అవుతుంది అనేసి. ఇది మళ్ళీ మార్నింగ్ అండి. మార్నింగ్ వచ్చేసి మొక్కలన్నీ బ్యాక్ సైడ్ బాల్కనీలో పెట్టేశాను అనమాట. నీట్గా క్లీన్ చేసేసి నైటు మార్నింగ్ పెట్టేశాను. పిల్లలు పెడుతున్నారు. ఈ సైడ్ అయితే ఎండ బాగా వేస్తుంది. ఆ సైడ్ ఎండ బాగా రాక తులసి మొక్క డైలీ చనిపోతుంది. మొక్కలు ఏమీ పెరిగి రావట్లేదు అనమాట. ఎంత ఎరువు వేసినా ఎంత కేర్గా తీసుకున్నా కానీ మొక్కలన్నీ చచ్చిపోతున్నాయి. సో అందుకే సరే ఈ సైడ్ చేంజ్ చేసేసి చూద్దామనేసి ఈ సైడ్కి చేంజ్ చేసామన్నమాట. నైట్ బాగా ఎరువు మట్టి అంతా కలిపేసి బాగా చేశారు చెట్లన్నీ. ఇదిగోండి మొక్కజొన్న గారెలు చేద్దామనేసి మొక్కజొన్నవి అంత పిండి పట్టేసాను. ఆనియన్స్, శనగపిండి, బియ్యం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసి కలుపుతున్నాను. మార్నింగ్ లేస్తూనే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నాను. గుడికి అయితే ఈవినింగ్ వెళ్ళానండి, మార్నింగ్ వెళ్ళలేదు. మార్నింగ్ వచ్చేసి మా అక్క బావ వెళ్ళారు. ఈవినింగ్ వచ్చేసి నేను, మా వారు, పిల్లలందరము వెళ్ళామన్నమాట. నేనైతే ఉపవాసం అయితే లేనండి. యాక్చువల్లీ నాకు ఉపవాసం ఉంది ఇంతకుముందు. ఫుడ్ సరిగ్గా తీసుకోక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే చాలా ఇబ్బంది పడ్డాను మన 2 వీక్స్. సో అందుకే ఉపవాసం అవన్నీ ఏమి ఉండలేదు. నార్మల్గా పూజ చేసుకున్నాను 9 కంతా. 9 తర్వాత టిఫిన్ చేసేసి 10 కల్లా టిఫిన్ కూడా చేసేసానండి. ఇదిగోండి గారెలు కూడా చేసేసాను. గారెల్లోకి టమాటా చట్నీ ఉంటే టమాటా చట్నీ వేసుకొని తింటామన్నారు. నిజంగా చాలా బాగా వచ్చాయండి గారెలు అయితే. మా వారికి అయితే చాలా ఇష్టము ఈ స్వీట్ కార్న్ గారెలు. చాలా రోజుల తర్వాత చేశాను అనేసి ఇంకా ఆయనైతే ఫుల్గా తినేస్తారు. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి దోసకాయ పచ్చడి చేశానండి. ఏం లేదు, పాపడాలు వేయించాను. అలాగే వచ్చేసి మజ్జిగ చారు చేశాను. ఇలా చేస్తుంటే పిల్లలు వచ్చేసి మా ఫ్రంట్ సైడ్ మొక్కలు తీసుకున్నాం కదా, నైటు అంతా క్లీన్ చేసాము. మళ్ళీ మొత్తము ఇటుక పిల్లలు పెట్టున్నామండి, అదంతా క్లీన్ చేస్తున్నారు వాళ్ళు బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడు. వాటర్ అన్నీ పోసేసి మా పెద్ద పాప వస్తుంది. నేనైతే వచ్చేసి ఇంకా లోపలికి వెళ్ళేసి ఆయిల్ పెట్టేసాను పాపడాలు వేయించుదామనేసి. ఆఫ్టర్నూన్ అనమాట ఇది. లాగండి పాపడాలు వేయించేసాను. ఇంకా వాళ్ళు క్లీన్ చేసి వచ్చినాక అందరం కూర్చొని తినేస్తే అయిపోతుంది ఒకేసారి అనేసి. మోస్ట్లీ అందరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు పిల్లలు అందరం ఒకేసారి కూర్చొనేసి మధ్యాహ్నం టైంలో అందరం తినేస్తామండి. కలిసి తింటామన్నమాట. అందరం కింద పెట్టేసుకుంటాము. రైస్ కానీ కర్రీస్ కానీ అందరూ రౌండ్గా కూర్చొని తినేస్తారు. నా వీడియోస్ ఎందుకనండి షార్ట్స్ బాగా వస్తున్నాయి కానీ 1Kలో 1.5Kలోనే స్టాప్ అవుతున్నాయి వాచింగ్ అనమాట. వీస్ అంతవరకే వస్తున్నాయి, తర్వాత కట్ అయిపోతుంది. తర్వాత వాచ్ అవర్స్ పెరగట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. సో ఏమైనా ట్రిక్స్ కానీ మీకు తెలుసుంటే ప్లీజ్ నాకు కొంచెం షేర్ చేయండి. ఎలాగైనా సరే అది ఈ మంత్ ఎండింగ్ లోపు అట్లీస్ట్ 500 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేయాలి అనే ఉద్దేశంతో డైలీ వీడియోస్ అయితే పెడుతున్నాను. షార్ట్స్కి మంచి వ్యూస్ వస్తున్నాయనేసి ఎక్కువ షార్ట్సే పోస్ట్ చేస్తున్నానండి. సో నా హెల్త్ బాగలేక కూడా కొద్ది రోజులు నేనైతే వీడియో చేయలేదు. సో ఇంకా ఏమన్నా నేను వీడియోస్ తీయడంలో ప్రాబ్లమా, లేదంటే నేను సరిగా షూట్ చేయట్లేదా, సరిగా ఎడిట్ చేయట్లేదా, ఏమన్నా నా వీడియోస్ చూసి నాకేమన్నా కామెంట్ చేయాలనుకుంటే, ఏమైనా చెప్పాలి అనుకుంటే కమెంట్లో చెప్పండి ప్లీజ్. దయచేసి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి. ఎలాగైనా నాకు మార్చిలోపు మానిటైజేషన్ అవ్వాలి అనేసి నేను పట్టుదలతో డైలీ ఈ మధ్య ఎక్కువగా వీడియోస్ పెడుతున్నానండి. అందరూ అంటున్నారు కానీ వీడియోస్ ఎందుకు పెట్టడం, మానిటైజేషన్ అవ్వదు, ఏమీ లేదు, మీకు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదన్నా కానీ లేదు, మన ప్రయత్నం మనం ఆపకూడదు. సో ఇప్పుడు కాకపోతే ఇప్పటికైనా మానిటైజేషన్ అవుతుంది అన్నట్లుగా చేస్తున్నాను. నాకు పిల్లలతో కూడా సరిగ్గా కుదరట్లేదండి వీడియో పెట్టడానికి. 4 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని స్కూల్కి పంపించాలి అన్నీ అన్నమాట. సో ఎలాగైతేనేమి ఈరోజైతే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఏమన్నా తెలుసుంటే టిప్స్ నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇదేనండి ఈరోజుటి వీడియో అయితే మాత్రం. మీకేం తెలిసినా కానీ నాకు కొంచెం కమెంట్ రూపంలో షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చకపోతే కానీ ఎలా తీయాలి, ఎలా షూట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి అనేది కూడా నాకు కొంచెం మీరు కామెంట్ రూపంలో చెప్పిందంటే నేను ఖచ్చితంగా నేను చేంజ్ చేసుకుంటానండి. మీరు చెప్పిన విధంగా చేసేదానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.